స్కేల్ తెలుసు కదా! స్కేల్‌లోనే ట్రై చేస్తూ ఉంటారు. సో, ఆ స్కేల్‌లో ప్లే చేస్తున్నప్పుడు ఏమవుతది అంటే కొద్దిగా మెలోడీ తీసుకురావడం కష్టమవుతది. అంటే స్కేల్‌లోనే ప్లే చేసినప్పటికి కూడా నేనేం చేశాను డరరర బ్యాక్ సి నుంచి తెచ్చుకున్నాను. సిలువులో ఉన్న నోట్లు ఎఫ్, జి, జి షార్ప్. ఈ సిని బ్యాక్ తెచ్చేసి ఏసాను. సో, ఇంటర్‌లూడ్ ఏస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా వరుసగా వేసుకొని వెళ్ళిపోయామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది అంత కంఫర్ట్‌గా ఉండదు. సో, అంటే ఒక్కొక్క దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ఇంటర్‌లూడ్ వేసినప్పుడు జీ మేజర్ జీ మేజర్ స్టార్టింగ్ నోట్ నుంచి చేస్తున్నాను చూడండి. మెలోడీ అన్నది ఆటోమేటిక్గా మీరు ప్లే చేస్తూ లైవ్లోకి వెళ్ళి ప్లే చేస్తూ ఉంటుంటే వస్తుంది. నేను స్టూడెంట్స్కి ఎప్పుడు అది చెప్తూ ఉంటాను. మీరు స్టూడెంట్స్ అయిన తర్వాత కనీసం మీరు కార్డ్స్ అప్లై చేయడం నేర్చుకున్న తర్వాత చర్చ్లో మేనేజ్ చేయగలిగిన పొజిషన్లో వస్తే మీరు అలా చేస్తూ ఉంటుంటే లైవ్లో వస్తుంది కీబోర్డ్ తప్పించి లైవ్లోకి మేము రావండి బాగా పూర్తిగా కీబోర్డ్ వచ్చేసిన తర్వాత నేను వెళ్ళి ప్లే చేద్దామండి అని అనుకుంటారు. అట్లా జరగదు, రాదు. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి మేజర్ ఉంది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు మెలోడీ వచ్చేయడం కోసం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతారా అంటే హైట్ ఇక్కడ నుంచి అంత లాంగ్ వెళ్ళిపోయింది. సో ఇంటర్లూడ్ ప్లే చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే అవుట్ నోట్లు తీసుకొని అవుట్ నోట్లని బ్రిడ్జ్గా తీసుకొని వేరే స్కేల్లోకి వెళ్ళిపోవచ్చండి. కానీ ఎండ్ చేసేటప్పుడు మళ్ళీ ఇదే నోట్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఆపాలి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ మేజర్ స్కేల్ ప్లే చేస్తాను. ఎఫ్ మేజర్ స్కేల్ ప్లే చేస్తున్నప్పుడు సి షార్ప్ వాడతాను, డి షార్ప్ వాడతాను, ఎఫ్ షార్ప్ వాడతాను, జీ షార్ప్ వాడతాను, ఏ షార్ప్ వాడతాను. ఇవన్నీ కూడా మనం వాడచ్చు.